చెప్పే దాంట్లో ఉన్న దాంతో తృప్తి పడాలి, మనస్తత్వం తృప్తి పడాలి కదా. ఇప్పుడు ఎలా అంటే ఒక డెసిషన్ నేను తీసుకున్నాను. ఉదాహరణకి నేను మా ఆవిడని పెళ్లి చేసుకోవాలని పెళ్లి చూపుల్లో డిసైడ్ చేసుకున్నాను. ఎవరైనా పెళ్లి చూపుల్లో డిసైడ్ చేసుకున్నాను. ఎందుకు తీసుకున్నాం? అది అప్పటి పరిస్థితుల్లో, ఆ రోజు దేశకాలమైన పరిస్థితుల్లో, ఆ రోజు ఉన్న కండిషన్లో నేను చూసిన మిగతా వాళ్ళందరికంటే అద్భుతమైన ఒక భార్య అనిపించి ఆ క్షణం తీసుకున్న ఒక నిర్ణయం. మొన్నటి నుంచి పక్కింటి ఆవిడని చూస్తే నిర్ణయం తీసుకున్నావు కదా నువ్వు. అవును, అది ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలని చెప్పాను. మనం ఆనందంగా అడ్జస్ట్ అవ్వాలి. జీవిస్తున్నామా, బ్రతుకుతున్నామా? బతకడానికి ఏముంది? ఏటువంటి గులకరాయి బతుకుతుంది, గులాబీ పువ్వు పక్కన ఉన్న ముళ్ళు కూడా బతుకుతుంది. మనం జీవిస్తున్నాం అంటే జీవితాన్ని ఆస్వాదించేవాడు జీవిస్తాడు. వండర్ఫుల్. యూ షుడ్ ఎంజాయ్ వాట్ యు ఆర్, ఎంజాయ్ దిస్ మూమెంట్. ఒక ఫిషర్ మ్యాన్ చూడండి, బోట్లో వెళ్ళినప్పుడు హైలెస్తో వాళ్ళు ఎంత ఆనందంగా వెళ్తున్నారు. నీకు నాకు ఎందుకు ఆనందం ఉండట్లా? More expectations, more problems. You are converting your future money into EMIs today, and then buying some phones and